గుంటూరు జిల్లా వినుకొండలో టీడీపీ గూండాలు రౌడీలు రెచ్చిపోయారు. టీడీపీ నాయకుడు జీవి ఆంజనేయులు ఆదేశాలతో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడినట్లు వైసీపీ నాయకులు ఆరోపించారు. దాడిలో గాయపడిన వారిని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరామర్శించారు. ఓటమి భయంతోనే జీవి ఆంజనేయులు గొడవలకు పాల్పడుతున్నారని, స్వార్థ రాజకీయాలకు అమాయక పిల్లల జీవితాలను నాశనం చేయవద్దని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు జీవికి సలహా ఇచ్చారు. పక్కా ప్రణాళికతో పిఎస్ ఖాన్ పై దాడి జరిగిందని, దెబ్బలతో హాస్పిటల్లో ఉన్న ఆసిఫ్కి ఫోన్ చేసి బెదిరిస్తున్నారని సిఐకి బ్రహ్మనాయుడు ఫిర్యాదు చేశారు. ఎస్టీల్ని బీసీల్ని మైనార్టీల్ని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని ఇది ఒక పథకం ప్రకారం రాష్ట్ర లెవెల్లో ఇది ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఎస్టీలు బీసీలు మైనార్టీలు వీళ్ళందరూ కూడా మా వైఎస్ఆర్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరినీ ఏదో విధంగా వాళ్ళని అన్ని విధాల వాళ్ళకే గొడవలు పెట్టాలని, వాళ్ళకే అల్లర్లు పెట్టాలని, ముస్లిం మైనార్టీలు వాళ్ళనే పంపించి వాళ్ళింటికి వాళ్ళ ద్వేషాలు పెంచి కక్షపూరితమైనటువంటి వాతావరణం సృష్టించాలని చూస్తున్నారు. ప్రజలారా, వినుకొండ నియోజకవర్గ ప్రజలారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, నేను ఒక్కటే చెప్తున్నా, వాళ్ళు రెచ్చగొడుతున్నారు. వాళ్ళు ఓటమి భయంతో రెచ్చగొట్టి వాళ్ళు సానుభూతి పొందాలని వాళ్ళు అన్ని విధాలా ప్లాన్ చేస్తున్నారు. మీరు ఎవరు కూడా రెచ్చిపోవద్దు. వాళ్ళ ఆలోచనలు మేము పెద్ద కుటుంబాలు మా పెద్ద కుటుంబాల కాడ వీళ్ళందరూ బానిసగా బతకాలి అని ఆలోచన చేస్తున్నారు.